అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోనికి పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు ఇది. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినముగా ఉన్నది. ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా ఇది యొక్క పరిస్థితి అనేది చాలా బాగా అర్థమవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఇక సృజనాత్మకతగా పనులు చేయగలిగే సమయంగా ఉంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. పనుల జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులను బట్టి పనులను చేయాలి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఊహించని విధంగా లాభాలు చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా కొత్త పని మొదలు పెడదామనే ఆలోచన అనేది రావడం జరుగుతుంది. నూతన వాహనము, ఇల్లు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అద్దె ఇల్లు మారదామనే ఆలోచనలో ఉన్న వారికి ఇల్లు దొరికే అవకాశం ఉంది. విద్యారంగంలో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకైతే మెరుగైన రోజుగా ఉంది. వారు అనుకున్నటువంటి వారికి విజయం చేకూరడానికి సమయం అనేది అనుకూలంగా ఉన్నది. వారు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా వారు విజయవంతులు అవ్వబోతున్నారు. ఎటువంటి సమస్యలు అనేవి దరిచేరకుండా మరి ఉంటాయి. మీరు చింతించవలసిన అవసరం అయితే మాత్రం లేదు. క్లిష్ట పరిస్థితుల నుండి సునాయాసంగా మీరు బయటకు రాగలుగుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు సైతం పరిష్కారం అవుతాయి. ఈ రోజు అనుకూలంగానే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు మంచి ఫలితాలను అయితే పొందుతారు. భార్య వైపు ఆస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు ఇంక్రిమెంట్లో గురించి వార్త అందుకోవడం జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఇక ఈరోజు ఈ రాశి వారికి దల్లవం కలుగుతుంది. కోర్టు కేసులలో విజయాలు అయితే సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. మరియు ఈ రోజు రాశి వారు మాత్రం సంపన్నులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక భార్య తరపున ఉన్న ఆస్తులు సొంతం చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి యోగం అనేది కలుగుతుంది. ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు సైతం వసూలు చేసుకోగల సామర్థ్యాన్ని రోజు కలిగి ఉంటారు. ఖరీదైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశాల కొరకు రెజ్యూములను పంపించడానికి కూడా ఇది మంచి రోజుగానే ఉన్నది. మంచి కంపెనీల నుంచి ఆఫర్ అందుకోవడం కూడా జరుగుతుంది. ఇక ఈరోజు మీకు లాభం ఎక్కువగా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు మీకు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి. ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాల వల్ల వీరికి అన్ని విధాలు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూస్తున్నట్లయితే గనక సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పించుట చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక వర్తక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టే వారికి కూడా అనుకూలమైన రోజు కానీ ఎక్కువ ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి విజయాలు లభించే అవకాశం ఉంది. ఏమాత్రము చింతించవలసిన అవసరం అయితే లేదు. మీకైతే తగిన విధంగా లాభాలే చేకూరుతాయి. అన్ని విధాలుగా మీకు విజయం అనేది వరిస్తుంది. ఈరోజు పెళ్లి కాని వారికి కూడా సంబంధాలు కుదురుతాయి. మంచి పెళ్లి కొరకు మంచి సంబంధాలు మంచి కుటుంబం నుండి రావడం అనేది జరుగుతుంది. లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో ఈరోజు రాశివారు మాత్రము 7 మహిళలకైతే ఎరుపు రంగు చీరలను అయితే దానంగా అందించాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.